ఒకప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పేవారు పెద్దలు. కానీ ఆయన రచ్చ గెలిచొచ్చి ఇంట మాత్రం ఘోరంగా రాజకీయం ముందు ఓడిపోయాడు. 24 సంవత్సరాలు దేశాన్ని కాపాడుతూ విజయవంతంగా రిటైర్మెంట్ తీసుకుని స్వగ్రామానికి వచ్చిన మాజీ జవాన్ వెంకయ్యనాయుడు తన ఇంటిని మాత్రం కాపాడుకోలేకపోయాడు. రాజకీయం ముందు ఎంతటి పోటుగాడైనా తలొగ్గాలని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామంలో మరోమారు రుజువైంది. అక్రమ కట్టడం అంటూ మాజీ జవాన్ ఇంటి ప్రహరీ గోడను కూల్చేశారు అధికారులు. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రహరీ గోడను పోలీస్ బందోబస్తు మధ్య కూల్చేశారు. మాజీ జవాన్ వెంకయ్యనాయుడు తమ్ముడు లక్ష్మణరావు వైసీపీ సానుభూతిపరుడు కావడంతో కక్ష సాధింపుకు దిగారని జవాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 24 సంవత్సరాలు దేశం కోసం బార్డర్లో కాపలా కాసి వచ్చిన నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటి బార్డర్ను మాత్రం కాపాడుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతికి కన్నీటితో తనకు న్యాయం చేయాలని అభ్యర్థన చేస్తున్నారు. చూపిస్తాను రండి సార్, నాకు కళ సార్, ఒకసారి రండి సార్ మీరు సార్, అక్కడ రండి సార్, నేను చెప్తాను సార్, నా ఇంటికి రండి సార్, నేను చెప్తాను సార్. నేను ఆర్మీలో 24 సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్, నా కళ సార్. నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అంతటిని కూల్చేశారు సార్. ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలూకా, కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్. మీరు మాటలు అక్కడ ఆడుతున్నారు, ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్. మీకు దమ్ము ఉంటే ఇలాంటివి ఆపండి సార్. ఈ దన్నానపేట విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటిని మొత్తం తీపించండి సార్. ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ కంట్రోల్ ఉన్న నా ఇల్లుని తీపించారు సార్. మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు. వాళ్ళు ఒక నోటీస్ పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్ని కూల్చేశారు సార్. కానీ మేము 3 నోటీసులు పెడితే 3 నోటీసులు ఒక్క నోటీసుకి కూడా 7 ఉంటుంది, 6 ఉంటుంది. ఆ 2 నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు. ఇంచుమించు మేము పెట్టిన ఒక 15 వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ వరకు వెళ్ళాయి సార్ ఇవన్నీ. కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏమీ స్పందన లేదు. మా పైన మాత్రమే ఎందుకు సార్ ఇంత స్పందన? మేము ఏం చేసాం సార్? 24 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్. బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్. ఎంత కక్ష సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్, నా మీద ఎందుకు సార్ తీసుకుంటారు? నాకు కళ సార్, 24 సంవత్సరాల్లో కట్టిన ఆ ఇంటిని నేను ఎలా బాధపడుతున్నా తెలియాలి సార్ మీకు అందరికీ. राष्ट्रपति द्रौपदी मुर्मू जी आप देखे, मैं फौज में सर्विस करके आए. आंध्र प्रदेश में ऐसे विध्वंस हो रहा, मेरा घर को पूरा निकाल दिया, घर दीवार गिरा दिया. ये ग्राम कंट है. अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया. उनको कम से कम 10-15 बंदा है. लेकिन अभी पॉलिटिकल पावर है,